రంగారావు రామారావుతో చెప్పిన విధంగానే అతను ఒక మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడు తన గృహలో పూజలు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో రామారావును చూసిన ఆ యొక్క మాంత్రికుడు ఇలా అంటున్నాడు, ఆగు, నిన్ను ఒక ప్రేతాత్మ పట్టి పీడిస్తూ ఉంది. నీ స్నేహితుడు కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ ప్రేతాత్మ చాలా భయంకరమైన ప్రేతాత్మ. ఎంతో కాలం నుంచి రక్తదాహంతో రగిలిపోతూ ఉన్న ఆ పిశాచిని మనం అదుపు చేయడం చాలా కష్టం. మీ స్నేహితుడి ప్రాణాలు కూడా ఇప్పుడు దాని కోర చూపుల్లోనే ఉన్నాయి. ఏ క్షణంలో అయినా సరే ఆ దయ్యం మీ వాణ్ణి చంపేయవచ్చు. అంతేకాదు ఆ దయ్యం యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని మాంత్రికుడు రంగారావుతో చెప్పాడు. అది విన్న రంగారావు, అయ్యా మీరే అలా అంటే ఎలా అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, మా వల్ల ఊరు కూడా నాశనం అయిపోతుందేమో. పాపం నా స్నేహితుడు చాలా అమాయకుడు, కష్టపడి జీవితం సాగిస్తూ ఉన్నాడు. అటువంటి వాడికి ఇలాంటి కష్టం వచ్చింది. మీరు ఒక్కసారి మా వాడి ఇంటికి వచ్చి అక్కడి పరిస్థితి చూడండి అయ్యా. తర్వాత ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. దయచేసి నా మాట మన్నించండి అయ్యా అని రంగారావు మాంత్రికుడిని బ్రతిమాలుతున్నాడు. అది విన్న మాంత్రికుడు, సరే ఇప్పుడే మీ ఇంటికి వస్తాను. అక్కడ పరిస్థితులను చూసి అసలు ఆ రక్త పిశాచిని మనం అదుపు చేయగలమా లేదా, అసలు ఆ రక్త పిశాచి పుట్టుక ఎక్కడి నుంచి మొదలైంది అంతా తెలుసుకుంటే మనం ఆ పిశాచి యొక్క కోరికలు నెరవేరిస్తే అది శాంతించి మన ఊరి విడిచి వెళ్లిపోగలదు. ఇప్పుడే బయలుదేరుతాం పద. ఆ మాంత్రికుడు రంగారావు ఇద్దరూ కలిసి అప్పారావు ఇంటి వద్దకు వస్తూ ఉండగా ఆ మార్గం మధ్యలో వాళ్ళకి ఒక స్వరం వినిపించింది. నన్ను బంధించడానికి మాంత్రికను తీసుకొస్తున్నావా? ఇలా అల్లాటప్ప మాంత్రికు బందీ అయ్యే దెయ్యాన్ని కాదు, రక్త పిశాచిని. నా శక్తిని తెలుసుకోకుండా వీడు నీతో రావడం నాకు అస్సలు నచ్చడం లేదు. మీ ఇద్దరికీ నా శక్తి ఏంటో చూపిస్తా అని చెప్పి ఆ రక్త పిశాచి వాళ్ళు వెళుతున్న మార్గంలో రంగారావు యొక్క కాళ్ళను పట్టుకొని సరాసరి భూములోకి లాగిస్తూ ఉంది. అది గమనించిన రంగారావు, స్వామి ఈ దయ్యం నన్ను చంపేసేలా ఉంది, నా కాళ్ళు పట్టుకొని భూములోకి లాగేస్తుంది, నన్ను కాపాడండి స్వామి అని రంగారావు గట్టిగా అరుస్తున్నారు. అది విన్న ఆ మాంత్రికుడు, రంగారావు నువ్వేమీ భయపడవద్దు, ఈ దయ్యం మనల్ని భయపెట్టాలని ఇదంతా చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ దయ్యానికి మనల్ని చంపడానికి అంత శక్తి లేదు. మనకి 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆ 2 రోజుల వ్యవధిలోనే ఈ దయ్యాన్ని మనం మట్టి కల్పించాలి, లేకపోతే దీని శక్తి ఇంకా అతీతమైపోతుంది. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అది అంతా మాయాశక్తిని ఉపయోగించి మనల్ని భయభ్రాంతులు చేయడానికి ఇదంతా చేస్తూ ఉంది. నువ్వు అలాగే నుంచొని ఉండు అని చెప్పి మాంత్రికుడు తన వైపు మంత్రదండాన్ని చూపిస్తూ ఉండగా ఆ దయ్యం రంగారావుని ఒక రాయిలా మార్చేసింది. ఒరే పిచ్చి మాంత్రికుడా, నువ్వు చేసే పన్నాగానికి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే శిలలా మారిపో అని చెప్పి ఆ దయ్యం మాంత్రికుని కూడా ఒక శిల్పంలా మార్చేసింది. వెంటనే ఆ దయ్యం అప్పారావు ఇంటి వద్దకు ప్రత్యక్షమయ్యి, ఓరి నీచుడా, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టినందుకు నువ్వు నీ స్నేహితుని పంపించి మాంత్రికుని తీసుకొని వచ్చి నన్ను బంధించాలని చూసావా? మీ స్నేహితుడికి ఆ మాంత్రికుడికి ఎటువంటి గతి పట్టిందో చూడు అని చెప్పి తన మాయా దర్పణంతో శిలగా మారిపోయిన వాళ్ళిద్దరిని చూపించింది. అది చూసి అప్పారావు దెయ్యంతో ఇలా అంటున్నాడు, ఇదిగో దెయ్యం గారు, దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి, కావాలంటే మీరు నా ప్రాణం తీసుకోండి,
వాళ్ళు నాకు సహాయం చేయబోయి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దయచేసి వాళ్ళు ఏమీ చేయకండి, కావాలంటే నా రక్తం తాగు అని దెయ్యంతో అప్పారావు అంటున్నాడు. అది విన్న దెయ్యం, నీ రక్తం తాగాలనుకుంటే నిన్ను ఆ రోజునే చంపి రక్తం తాగేసేవాని, కానీ నాకు కావలసింది నీ రక్తం కాదు, ఈ ఊరి ప్రజల యొక్క రక్తం. అందుకు నువ్వే సహాయం చెయ్యాలి. రోజుకు ఒకరిని తీసుకొని నువ్వు వస్తే ఈ ఊరు ఒకే రోజు నాశనం కాకుండా అవుతాది. లేకపోతే ఊరు మీద విరుచుకుపడి ప్రజలందరినీ ఒకే రోజు చంపి వాళ్ళ రక్తం తాగేస్తా. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది అని చెప్పి ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. అప్పారావు చాలా బాధపడుతున్నాడు. అయ్యో రంగారావు, ఎంత పని జరిగిందిరా, నువ్వు నన్ను కాపాడడం కోసం వెళ్ళి నువ్వు ఇలా శిలలా మారిపోవడం ఏంటి? ఏమో, అంతా నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా సహాయం తీసుకుందామనుకుంటే ఈ దెయ్యం వాళ్ళని చంపేస్తుంది. ఇప్పుడు ఎలా? సరే, ఏదైతే అదే అయ్యింది. ఇప్పుడు ఆ శిలలా మారిపోయిన వాళ్ళిద్దరిని తీసుకొని నా ఇంట్లో తీసుకొని వస్తాను అని చెప్పి అప్పారావు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ రంగారావు ఆ మాంత్రికుడు కూడా ఒక రాయిలా మారిపోయి ఉన్నారు. అది చూసి అప్పారావు చాలా బాధపడుతూ ఉన్నాడు. వెంటనే ఆ మాంత్రికుడు శిలలోంచి ఒక శబ్దం వినిపించింది. అప్పారావు, నువ్వు అంత బాధపడవలసిన పని ఏమీ లేదు. ఆ దెయ్యానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. నువ్వు ఒకే ఒక పని చెయ్యాలి. మమ్మల్ని ఇద్దరిని మీ ఇంటి వద్దకు తీసుకువెళ్ళి నేను కొన్ని వ్యూహాలు చెప్తాను. ఆ వ్యూహాల ప్రకారం నువ్వు మాకు పూజలు చేస్తే మేము ఈ శిలారూపంలోంచి మానవ రూపంలోకి వస్తాం. ఆ తరువాత ఆ దయ్యం సంగతి, దాని ఆట కూడా నేను కట్టిస్తాను. నువ్వు మమ్మల్ని ప్రస్తుతం ఇక్కడి నుంచి మీ ఇంటికి తరలించు అని ఆ శిల్పంలో ఉన్న మాంత్రికుడు చెప్పాడు. అది విన్న అప్పారావు సరే అని చెప్పి ఆ 2 శిలలను తన ఇంటి వద్దకు తీసుకొని వచ్చాడు. ఆ శిలారూపంలో ఉన్న మాంత్రికుడు, అప్పారావు, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. శిలారూపంలో ఉన్న నన్ను మానవ రూపంలోకి మార్చడం అంత తేలికైన పని కాదు. అది చాలా ప్రమాదకరమైన పని. నేను చెప్పే ఆ పనిలో నీ ప్రాణాలు కూడా పోవచ్చు. కావున చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ దయ్యానికి మనం అందరం తను బంధిస్తామనే విషయం గమనించింది. మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టదు. కావున నువ్వు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలను. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు ఎక్కడైతే ఇసుకను తీసుకొని వచ్చావో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ గుప్పెడు మట్టిని తీసుకొని తిరిగి మరలా ఇక్కడికి రా. మార్గం మధ్యలో ఆ దయ్యం నిన్ను చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందులకు నువ్వు భయపడకుండా గుండె ధైర్యంతో చేసుకొని ఇక్కడికి రావాలి అని మాంత్రికుడు అప్పారావుతో చెప్పాడు.